రాబోతుంది. సార్, చైనా తన 3వ విమాన వాహక నౌక పుజియాన్ని ప్రారంభించడంతో అమెరికా ఇండియాకి ఛాలెంజ్ విసిరినట్టేనా? ఒకవేళ ఛాలెంజ్ అనుకుంటే ఇది ఇండియాకి ఏ విధంగా ఛాలెంజ్ అవుతుంది? మరి భారత్ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది సార్? ఎస్ అండి, లియోనింగ్, షాండాంగ్ అనే 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు, విమాన వాహక నౌకలు ఆల్రెడీ చైనాకు ఉన్నాయి. ఇప్పుడు ఇది గత బుధవారం చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ యాజ్ ఎ సెంట్రల్ మిలిటరీ కమాండర్గా ఆయన ఫ్యూజియాన్ అనే 3వ ఎయిర్ క్రాఫ్ట్, అతి భీకరమైన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని లాంచ్ చేయడం జరిగింది. తన హైనాన్ ప్రావిన్స్లో సాన్యా అనే పోర్ట్లో లాంచ్ చేయడం జరిగింది. ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని, ఇండియాని ఛాలెంజ్ చేసినట్టే. ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి 11 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు ఉంటాయండి. గెరార్ R-4 అని, తర్వాత రూజ్వెల్ట్ అని, USS రూజ్వెల్ట్ అని, తర్వాత ఇలా భయానకమైన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు ఉంటాయి. అమెరికాకి 1,00,000 టన్నులు పైబడి ఉంటాయి అన్నమాట. దాన్ని ఆ డామినెన్స్ని బద్దలు కొట్టాలి అంటే చైనాకి చాలా కష్టం. కానీ ఇప్పుడు 3వ ఎయిర్ క్రాఫ్ట్ లాంచ్ చేసింది. 4వ ఎయిర్ క్రాఫ్ట్కి అది 4-5 సంవత్సరాల్లో ప్రవేశపెట్టే ఉంది. ఇంకా 5-6 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు కూడా అది నిర్మిస్తుంది. మరి ఇండియా అంటే అమెరికా డామినేషన్ పసిఫిక్ మహాసముద్రంలో ఛాలెంజ్ చేయడానికి చైనా చేసిన పని ఇది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా గెరార్డ్ R-4 అనే ఒక అతిపెద్ద, ప్రపంచంలో అతిపెద్ద ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లో ఉపయోగించే ఎమాల్స్ అనే టెక్నాలజీ ఉపయోగిస్తుంది. అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎయిర్ క్రాఫ్ట్ లాంచింగ్ సిస్టమ్ అంటారన్నమాట. దాన్ని ఉపయోగించిందండి. అందుకే అది శత్రు భీకర ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అవ్వబోతుంది. అందువల్ల అమెరికా డామినేషన్ అది పసిఫిక్, ఇండో పసిఫిక్ రీజన్ అంటే ఈ పసిఫిక్ దక్షిణ చైనా సముద్రంలో ఇటు తైవాన్కి సంబంధించి, అటు జపాన్, దక్షిణ కొరియాలకు సంబంధించి, తర్వాత దక్షిణ సముద్రంలో, దక్షిణ చైనా సముద్రంలో చైనా ఆధిపత్యం, అది అది అసెప్టివ్నెస్ ఉంది కాబట్టి అక్కడ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మోహరిస్తున్నారు. కాబట్టి అమెరికా డామినేషన్ అది ఛాలెంజ్ చేస్తుంది. ఇది ఒకవైపు అయితే, వన్ సైడ్ ఆఫ్ దిస్ చైనీస్ లాంచింగ్ ఆఫ్ దిస్ న్యూ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అనుకుంటే, ఇక ఇండియాకి చాలా ప్రమాద గంటికలండి. ఎందుకంటే ఇది ఇండియాకి చాలా డేంజరు. ఎందుకంటే ఇండో పసిఫిక్ రీజన్లో ఇప్పుడు చైనా లాంచ్ చేసిన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అనే దాన్ని ఇండియన్ ఓషన్లో మోహరిస్తుంది. అప్పుడప్పుడు ఇండియన్ ఓషన్లోకి వస్తుంది. ముఖ్యంగా అది ఇప్పుడు పాకిస్తాన్ గ్వడార్ పోర్టు, శ్రీలంకలో ఉన్న హంబోన్టోటా పోర్టు, బంగ్లాదేశ్లో చిట్టగాంగ్ పోర్టు, మయన్మార్ దగ్గర ఉన్న క్విట్టే పోర్టు దగ్గరికి, అంటే చైనా యొక్క స్థావరాలు ఉన్నాయి, నౌకా స్థావరాలు అక్కడ, ఈ మాల్దీవ్స్ ఈ ప్రాంతంలో దాన్ని మోహరిస్తుంది. అది ఇక్కడ ఈ ఫ్యూజియాన్ అని ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ల మీద ఫిక్స్డ్ వింగ్ ఎయిర్ క్రాఫ్ట్లు, అంటే 50 యుద్ధ విమానాలు ఎప్పుడూ రెడీగా ఉంటాయి. ఏందో ఒక డజన్ల కొద్ది హెలికాప్టర్లు ఉంటాయి. ఇంకా అది వచ్చిందంటే చైనా పెద్ద నౌకా స్థలాన్ని, పెద్ద బేస్ని, ఎయిర్ బేస్ని కలిపి ఇండియన్ ఓషన్లో పెట్టేసినట్టు. అంటే ఇండియాని భయానకంగా ఛాలెంజ్ అయిపోతుంది ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. దట్టు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకున్న గెరార్డ్ R-4 లాంటిది. ఇది 80 టన్నులతో కూడి ఉంటుంది. బట్ ఇండియాకి 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు ఉన్నాయి కదా అని అనొచ్చు మీరు. కానీ ఇండియాకి ఇప్పుడు ఇది ఇండియన్ INS విక్రమాదిత్య, INS విక్రాంత్ అని 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు ఉన్నాయి. రీసెంట్ ప్రైమ్ మినిస్టర్ గోవా దగ్గర దాంట్లో ఒక నైట్ నేవీ సైలర్స్తో గడపడం కూడా జరిగింది, మనం చూసాం INS విక్రాంత. కానీ మన ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్స్ కేవలం 45,000 టన్నులు, 45,000 టన్నులే. కానీ ఇప్పుడు చైనా లాంచ్ చేసిన ఫ్యూజన్ 80,000 టన్నులు, 50 యుద్ధ విమానాలతో కూడా ఉంటాయి. మన దగ్గర 36 యుద్ధ విమానాలు ఉంటాయి. కానీ ఇది 3వది ఉంది ఇప్పుడు చైనాకి. అంటే ఇప్పుడు ఫ్యూజాన్ని ఇండియన్ ఓషన్లో పంపి అక్కడ 2 అక్కడ పెట్టుకుంటుంది. కాబట్టి ఇండియాని ఇండియన్ ఓషన్లోనే ఛాలెంజ్ అయిపోతుంది హిందూ మహాసముద్రంలో. ఇది చాలా చాలా ప్రమాదం ఇండియాకి. అంటే అమెరికా కంటే మన ఇండియాకి అత్యంత ప్రమాదం అయిపోయింది ఈ ఫ్యూజన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. అందుకని ఇండియా ఏం చేస్తుందంటే ఇప్పుడు ఇంకొక 3వ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్కి రీసెంట్గా డిజైనింగ్ అన్నిటికీ అనుమతులు లభించింది. ఇది 2033 నాటికి ఇండియాలో కొచ్చిన్ షిప్ యార్డ్లో తయారై ఇండియన్ నేవీలోకి రాబోతుందండి. ఇది కూడా ఏంటంటే సుమారు 80,000 టన్నులతో కూడుకుని ఉంటుంది. అంటే 65,000 నుంచి 80,000 టన్నులు ఉంటుంది. దాని మీద కూడా ఒక 40 ఎయిర్ క్రాఫ్ట్ యుద్ధ విమానాలు ఉంటాయి. ఇది కూడా ఎమాల్స్ అనే టెక్నాలజీతో ఉపయోగిస్తుంది. దాంతోపాటు ఇండియా ఏంటంటే వచ్చే 15 సంవత్సరాల్లో 15 న్యూక్లియర్ ప్రొపల్షన్, అంటే న్యూక్లియర్ బేస్డ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు కాస్త చిన్న సైజుల్లో దింపబోతుందన్నమాట. అంటే ఏంటి, వచ్చే 2-3 దశాబ్దాల్లో 2050 నాటికి ఇవన్నీ ఇండియన్ నేవీలోకి వస్తాయి. అప్పుడు చైనాని ఛాలెంజ్ చేయగలుగుతాం. కానీ చైనా చాలా వేగంగా నిర్మిస్తుంది, దాని దగ్గర ఎక్కువ బడ్జెట్ ఉంది, అందుకని చాలా వేగంగా విమాన వాహకాలు నిర్మించేస్తుంది. కాబట్టి ఇండియా అనే రక్షణ మనం ఎంతైనా అంటున్నాం, మోడీ గారు అంటారు, మనం అంటాం, ఏదైనా అంటాం,
ఇండియా ఈజ్ గోయింగ్ టు బికమ్ సూపర్ పవర్, ఇండియా సూపర్ పవర్ అయిపోతుంది 2047 నాటికి, ప్రపంచంలో 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిపోతుంది. ఎంత అయినా ఒక్కటి మాత్రం మర్చిపోకూడదు చరిత్రలో, అదేంటంటే బ్రిటిష్ వాడు 1600 సంవత్సరంలో మన మొఘల్స్ అంటే ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నప్పుడే బ్రిటిషోడు చాలా చిన్న దేశం బ్రిటన్ ఇండియన్ ఓషన్లోకి వచ్చి నీటి ద్వారా అంటే ఇండియన్ ఓషన్లోంచి ఇండియాను ఆక్యుపై చేసుకున్నాడు వాడు. అంటే మన మొఘల్లో వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఈ ఆఫ్ఘనిస్తాన్ ఈ ప్రాంతంలో సైన్యాన్ని పెట్టి ఎవడైనా వస్తే మన ఇండియాకి శత్రువులు అనేవాళ్ళు ల్యాండ్ ద్వారానే వచ్చారు, భూమార్గం ద్వారా. కానీ మొట్టమొదటిసారిగా బ్రిటిష్ వాడు జలమార్గంలో వచ్చి ఇండియాను ఆక్యుపై చేసాడండి. మనం ఆ చరిత్రని మర్చిపోకూడదు. అంటే ఇండియన్ ఓషన్లో ఎవరి చేతిలో ఉంటుందో ఇండియా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి చైనా ఏమంటుంది, ఇండియన్ ఓషన్ ఈజ్ నాట్ ఇండియాస్ ఓషన్, హిందూ మహాసముద్రం హిందూ దేశమైన ఇండియాది కాదు మాది కూడా అని ఛాలెంజ్ చేస్తుంది. విమానవాహక నౌక ఫ్యూజియన్ రావడం అంటే అది చాలా ప్రమాదం అండి ఇండియాకి. అమెరికాకి తర్వాత అమెరికా తట్టుకోగలిగింది, దాని 11 ఉన్నాయి, మనం తట్టుకోలేం ఇప్పుడు ఇండియన్ ఓషన్లోకి అది ఎంటర్ అవుతాయి. కాబట్టి ఇండియన్ ఓషన్ భద్రతే భారతదేశ భద్రత, మనం చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. హిందూ మహాసముద్రంలో భారతదేశ నేవీ డామినెన్స్ లేకపోతే మన భారతదేశానికి రక్షణ లేదు. కాబట్టి ఇండియా అనేది చాలా విస్తృతంగా ఫాస్టెస్ట్ మోడర్నైజేషన్ చేస్తుంది. ఇది ప్రాజెక్ట్ 75 అని, సబ్మెరైన్ అని, న్యూక్లియర్ సబ్మెరైన్స్ ఇవన్నీ దించుతుంది. కానీ చైనా డామినెన్స్ చాలా వేగంగా పెరుగుతుంది. రీసెంట్గా అది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని దాటేసి 260 షిప్పులతో లార్జెస్ట్ నేవీగా అవతరించడం జరిగింది చైనా. యుఎస్ 213 షిప్లే ఉన్నాయి, భారతదేశం దగ్గర 108 వార్ షిప్లే ఉన్నాయి. మనం చాలా మోడర్నైజేషన్ అంటే ర్యాపిడ్ మోడర్న్ అంటే ఇండియా ఏం చేయాలి, ఇండియన్ నేవీకి హ్యూజ్ బడ్జెట్ ఇవ్వాలి, ఈ విమానవాహక నౌకలను ఇంకా చాలా వేగంగా మనం నిర్మించాలి. దీంతోపాటు ఈ మధ్యన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో మనం క్వాడ్లో ఉన్నాం కాబట్టి యుఎస్ సహకారం మనం తీసుకోవాలి. ఇండో పసిఫిక్ రీజన్లో ఆస్ట్రేలియా ప్రమాదంలో ఉంది, జపాన్ ప్రమాదంలో ఉంది, ఇండియా ప్రమాదంలో ఉంది, ఏషియన్ కంట్రీస్ ప్రమాదంలో ఉన్నాయి. ఎందుకంటే చైనా ఈజ్ గ్రోయింగ్ కాబట్టి వాళ్ళతో అలయన్సెస్ ఉండాలి. అందువల్ల క్వాడ్ సమ్మిట్కి డొనాల్డ్ ట్రంప్ వస్తున్నాడు. ఆ సమ్మిట్ ద్వారా మనం చైనాని అడ్డగించకపోతే మనకు మాత్రం ఇండియన్ ఓషన్లో ఇండియా భద్రతకి చాలా ప్రమాదం. కాబట్టి దీని నుంచి ఇండియా చాలా నేర్చుకుని తొందరగా ఇండియన్ నేవీని మోడర్నైజేషన్ చేయాలి.